యూట్యూబ్ ట్రెండింగ్ కపుల్ అండ్ టీవీ షోస్ ట్రెండింగ్ కపుల్ ఈరోజు మనతో వచ్చారు. హాయ్ బ్రో లిప్స్టిక్. హాయ్ బ్రో లిప్స్టిక్. హాయ్ బ్రో లిప్స్టిక్. ఓహో స్టార్ట్ చేసావా? మీ ఇద్దరు కపుల్ అని నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. నేను ప్రోమో చూస్తే అన్నా చెల్లెలుగా చేసారేంటి? మాకు కూడా ఇష్టం లేదు అట్లా చేయడం అన్నా చెల్లెలుగా. నూకరాజే నాకు శాశ్వతం, నూకరాజు అనుకునే ఉంటున్నావు. లైఫ్ ఒక నూకరాజు కోసం అంకితం చేసినట్టున్నావు. నూకరాజ్ అనే పర్సన్ కోసం నిజంగా దాని జీవితం అంకితమే చేసి. మీరు పెళ్లి చేసుకుంటారా? నా డౌట్ కూడా అదే చేసుకుంటారా నన్ను అడుగుతా. పెళ్ళి అయితే చేసుకుంటాము, విడివిడిగానే కలిసి. నూకరాజు ఫేమస్ అవ్వకపోతే లవ్ చేసేదనవా? అసలు ఇప్పటికిప్పుడు మానేసిన కూడా ఇండస్ట్రీ మానేస్తే నాకు ఇంకా హ్యాపీ చెప్పాలంటే. ఫైమా నేను బిగ్ బాస్ లో విన్నాను తన నోట్లో నుంచి. బయట ఏంటి నీ రిలేషన్ అయితే కాదు, ఒక మంచి ఏమంటారు. అసలు మీ ఫ్యామిలీ గురించి ఏంటి? మా ఫ్యామిలీ బ్రో బాధపడ్డారా స్క్రీన్ ఆపేసిన తర్వాత? కానీ ఫస్ట్ నుంచి ఎట్లా కష్టపడ్డారో స్టిల్ ఇప్పుడు కూడా అట్నే కష్టపడుతారు. పొలం పనులకు వెళ్తూ వాళ్ళు ఇంకా ఎండలో వెళ్ళి కష్టపడుతారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా అండ్ నో ఫిల్టర్ విత్ శివ. ఈరోజు మనతో ఫిల్టర్ లేకుండా మాట్లాడడానికి ఒక కపుల్ వచ్చింది. యూట్యూబ్ ట్రెండింగ్ కపుల్ అండ్ టీవీ షోస్ ట్రెండింగ్ కపుల్ ఈరోజు మనతో వచ్చారు. ఆసియా అండ్ నూకరాజు. వాళ్ళిద్దరితో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు ఫిల్టర్ లేకుండా చెప్తారో లేదో చూద్దాం. చాలా ఉన్నాయి, డౌట్లు ఉన్నాయి, క్వశ్చన్లు ఉన్నాయి, అడగాలని చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకున్నా. ఈరోజు అవకాశం దొరికింది. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. ఎందుకు రియాక్షన్ అందించు? సడన్ గా ఎలాగా? ఎలా ఉన్నారు? బాగున్నారా? భయపడుతున్నావా? లేదా? హాయ్ బ్రో లిప్స్టిక్. హై బ్రో లిప్స్టిక్. ఓహో స్టార్ట్ చేసావా? కొంచెం భయపడుతున్నావు అన్నావు కదా బ్రో, అందుకే ఇచ్చినట్లా. మీ ఇద్దరు కపుల్ అని నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. నేను ప్రోమో చూస్తే అన్నా చెల్లెలుగా చేసారేంటి? సాంగ్ ప్రోమోనా? బేసిక్ గా అది రాఖీ పండగకి అంటే సందర్భంగా చెల్లెలు అంటే ఒక ఫీల్. ఆ సాంగ్ నేను మన అనిత నాగరాజ్ అని మనోడు వినిపించినప్పుడు నాకు 2 లిరిక్స్ బాగా నచ్చినాయి. పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుని అన్నదమ్ములను మరిచి అత్తింట్లో అడుగు పెట్టావు ఉరితాడు ఉయ్యలేదు అన్నప్పుడు నేను ఎందుకో కనెక్ట్ అయినా లిరిక్స్ కి. కనెక్ట్ అయ్యి మన నాగరాజ్ అన్నకి ఒకటే చెప్పా, అన్న ఈ సాంగ్ కొంచెం రాయన్న నేను చేస్తానని చెప్పాను. కట్ చేస్తే సాంగ్ అయిపోయింది, నేను పాడడం కూడా అయిపోయింది. ఇంకా షూట్కి వెళ్ళాలన్నమాట. టైం లేదు నాకేమో, ఇక్కడ రెగ్యులర్ షూట్స్ ఉంటాయి కదా, అవి అవుతున్నాయి, టైం లేదు. ఇంకా ఏం చేద్దాం ఏంటి అనేసరికి అన్న చెల్లి ఒక భర్త ముగ్గురు కావాలి. అమ్మ ఇంకా అంటే దొరుకుతారు మనకి. సో నేను ఫస్ట్ ఏమనుకున్నా, ఇద్దరు మొగుడు పిల్లలకైనా చేద్దాంలే అనుకున్నా. బ్రదర్ క్యారెక్టర్ వేరే ఎవరన్నా పెడదాం, ఎందుకంటే ఇప్పటి వరకు ఏమంటారు మమ్మల్ని కపుల్ గా చూసి అన్న చెల్లెలు అంటే నరుకుతారు. మాకు కూడా ఇష్టం లేదు అట్లా చేయడం అన్న చెల్లెలుగా. హస్బెండ్ అండ్ వైఫ్ చేద్దాం అనుకున్నాము. ఇంకా అంటే చూసిన వాళ్ళు ఎట్లా తీసుకుంటారు ఏంటి అనేది ఒకటి ఉండే మాకు. కట్ చేస్తే ఇంకా తర్వాత అంటే ట్రై చేసాము అన్న క్యారెక్టర్ కోసం. అంటే నేను సాటిస్ఫై అవ్వలేక కొంచెం దొరక్క అట్లా ఏం చేసానంటే టైం లేదు. బేసిక్గా టైం ఉంటే కొంచెం లేట్ అయినా సరే వెళ్ళేవాళ్ళం. ఏమో ఇంకా ఆగస్టు 19th వచ్చేస్తుందని చెప్పి నేను ఆలోచిస్తున్న టైంలో ఆసియానే ఉంది, ఏమని రాజు ఇది మనం యాక్టింగే కదా చేసేది, రియల్ ఏం కాదు కదా, అందరికీ తెలుసు కదా మనం కపుల్స్ అని. సపోజ్ రేపు పొద్దున్న సినిమాలోనే అలా వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు వదిలేస్తావా అన్నప్పుడు అది కాదే, బట్ ఎలా యాక్సెప్ట్ చేస్తారా ఏంటి అని చెప్పేసి నేను అడుగుండే. ఎలా యాక్సెప్ట్ చేసినా సరే అందులో మనం కంటెంట్
చూపిస్తున్నాం కానీ రియల్ గా అన్న చెల్లెలు అని చెప్పట్లేదు కదా. మనం వ్లాగ్స్ చూస్తున్నారు, మనం చెప్పినవి అన్ని చూస్తున్నారు. సో అన్ని చూసిన తర్వాత దాన్ని యాక్టింగ్ లాగే తీసుకుంటారు తప్ప ఇంకోటి ఏం అవుదా నన్ను. అప్పుడు నేను తాగుబోతు రమేష్ అన్న కూడా ఫోన్ చేసి ఉండే, అన్న ఇట్లా పరిస్థితి ఏం చేయమంటావు అన్న. చేయరా, తప్పే ఉంది, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అంటే యాక్టర్స్ ఏమైనా చేస్తారు అనేటట్టు కూడా ఉంటది కదా అన్నప్పుడు కొంచెం ధైర్యం చేసుకుని అప్పుడు అన్న చెల్లెలుగా చేయాల్సి వచ్చింది. బాగుంది బాగుంది, సాంగ్ కూడా చాలా బాగుంది, హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా దేవుడు కూడా వెయిటింగ్ యాక్చువల్లీ థాంక్యూ బ్రో. మీ పెర్ఫార్మెన్స్ చూద్దామని. ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అది కొంచెం అదే యాక్టింగ్ అంటే ప్రోమోకి వచ్చిన రెస్పాండ్ వరకు మంచిగానే ఉంది. కొంతమంది బాగా ఏమంటారు మమ్మల్ని అభిమానించే వాళ్ళు మీరు ఇట్లా చేయడం మాకు ఎలా ఉంది ఇలా ఉంది అని పెట్టినా సరే వచ్చిన రెస్పాండ్ అయితే బాగానే ఉంది. డై హార్డ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, మీరు ఇలా చేయకూడదు అన్న మేము ఫీల్ అవుతాం, ఆశని అలా చూడలేకపోతున్నాము. అంటే మేము ఇంకా అంటే డేర్ చేసాం, అంటే అన్న చెల్లెలుగా అంటే డేర్ అని వెళ్ళే కానీ చేద్దాం తప్పే ఉంది అన్నట్టు చేసాం. స్టార్టింగ్ నార్మల్ గా అయితే కలిసినప్పటి నుంచి మాట్లాడుతుంటారు, కపుల్స్ కలిసినప్పుడు అది ఇద్దరి మధ్య గొడవ అవుతుంటాయంట, విడిపోతూ కలుస్తూ నేచర్ అంటే నేచర్ లో లవ్ అంటేనే గొడవ, విడపోవడం కలవడం అదే లవ్. అది లేకుండా నువ్వేం చేసినా కరెక్ట్, నేనేం చేసినా కరెక్ట్, నువ్వు అడి తిరిగిరా నేను ఇటు తిరిగి వస్తా, సాయంత్రం వచ్చేసరికి కలిసిపోదాం అంటే అది లవ్ కాదు. నువ్వు ఎక్కడైనా చూసుకో, రాముడు సీత మధ్య గొడవలు వచ్చినాయి, రాధాకృష్ణుల మధ్యనే గొడవలు వచ్చినాయి. నేను చెప్తున్నా అంటే ఇప్పుడు దేవుళ్ళకే తప్పలేదు, మనం దేవుళ్ళం కాదు కదా. మనం ఎంత బ్రో దట్టు 2024 లో ఉన్నాము, ప్రేక్షక దేవుళ్ళకి దేవుళ్ళు. మనం 2024లో ఉన్నాం. ఇప్పుడు ఎట్లా ఉందంటే చెల్లిని తీసుకుని రోడ్డు మీద వెళ్ళినా సరే అనే రోజులు ఇవి. సో ఆ అండర్స్టాండ్ గొడవలు అంటే పెద్ద గొడవలు కాదు, చిన్న చిన్న చిలిపి గొడవలు కామను. విడిపోవాలి ఏ రోజు కూడా, విడిపోతే ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, గొడవలు వాటి వల్ల కొంచెం దూరం మళ్ళీ కలవడం అంతే తప్ప ఇంకోటి ఏమి లేదు. అంతే, ఆ దూరం అంటే దూరం కూడా కాదు, అంటే తన ఎక్కడ ఉంటుంది నేను ఎక్కడ ఉంటాను కాబట్టి ఆ దూరం తప్ప ఇంకో దూరం కాదు. నూకరాజే నాకు శాశ్వతం, నూకరాజు అనుకునే ఉంటున్నావు, నూకరాజు కోసం నీ లైఫ్ ఒక ఇలా నూకరాజు కోసం అంకితం చేసినట్టు ఉన్నావు అంటే ఎంతవరకు నిజం? అంటే నూకరాజు అంటే నాకు ఇష్టం కాబట్టి తనకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తా. ఇక అంకితం శాశ్వతం అంటే అంత పెద్ద పెద్ద అంటే మీరు అన్నది కరెక్ట్, అది నేను చెప్తా, అది చెప్పలేకపోతున్నాను కానీ నూకరాజు అనే పర్సన్ కోసం నిజంగా దాని జీవితం అంకితమే చేసి 100% కరెక్ట్. ఎందుకు అని అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడున్న మన సినీ ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ నువ్వు ఆగునంటే నేను ఎందుకు ఆగాలి, దేనికి ఆగాలి, నాకు అవసరం లేదు, నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకో అనే రోజులు. ఇంకొకటి ఇప్పుడు మేమందరం ఫ్రెండ్స్, నాకు ఏదన్నా ఒకటి ఇష్టం లేదు అరే టెల్లకరంటే నువ్వు వెళ్తావు ఖచ్చితంగా, అది నీ అవసరం, అది నీ గురించి నేను ఆగాలని లేదు, నా గురించి నువ్వు ఆగాలని లేదు, నా మాట నువ్వు వినాలని లేదు, నీ మాట నేనే వినాలని లేదు. మనకి ఎప్పుడు కూడా ప్రతి పర్సన్ కూడా ఒకటి ఉంటుంది, ఏంటది మన అనుకునే పర్సన్ మన కోసం వెయిట్ చేసినప్పుడు, మన మాటని రెస్పెక్ట్ చేసినప్పుడు, మనకు వాల్యూ ఇచ్చినప్పుడు మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఆ విషయంలో ఆసియా నాకు దొరకడం చాలా హ్యాపీ. నేను బేసిక్ గా మీరు రీసెంట్ జోలో చిప్ ఛాలెంజ్ చూసాను అబ్బా, నేను చూసాను ఆ వీడియో మొత్తం చూసాను. శ్రీకాంత్ నువ్వు పెట్టేసి ఇస్తావు కదా, చిప్స్ ప్యాకెట్లు పెట్టేసి ఇచ్చావు, అది నేను చూసాను. నీది రియల్ కోపం కదా అది? నాకు కోపం ఎక్కువ కదా, కోపం ఎక్కువ, చాలా కోపం ఎక్కువ కదా. నీ కోపానికే ఈ గొడవలా? అట్లని కాదు బ్రో, చిన్న చిన్నగా నేను కూడా కొంచెం ఇరిటేట్ చేస్తా, ఎక్కువ ప్రేమ అతి ప్రేమ వల్ల కూడా కొంచెం ఒక 4 రీజన్ లో అదొక రీజన్. కోపం అనేది అదొక రీజన్, ఒక 4 రీజన్లు ఉంటే అదొక రీజన్. ఇంకోటి మనం అనుకుంటాం కదా లవ్ చేసినప్పుడు నన్ను ఎక్కువ లవ్ చేయాలి, ఎక్కువ లవ్ చేయాలి, అంతకు మించి చేస్తుంది, తీసుకోలేము. కొంచెం లవ్ చేస్తే మనం తీసుకోగలుగుతాం, అంతకు మించి చేస్తుంటే భయం అవుతుంది నాకు అప్పుడప్పుడు ఏంది అని. అందుకే ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చిన, ఈ కన్నుతో జారే జా అంట, ఈ కన్నుతో నిఘా వేస్తా. కాదు నీకు ఏమనిపించింది అది కోపడుతుంటే? నాకు ఫన్నీగా అనిపిస్తుంది, ఎవరికైనా మంట వస్తుంది కదా ఎక్స్ప్రెషన్ అలాగే తెలుసా. కానీ ఫోటో ఫ్రేమ్ వెనకాలకి వెళ్ళి వచ్చి కొట్టింది చూడు, అది హైలైట్ అసలు. అంటే రాజుని ఏడిపించినందుకు జోలో చిప్ తినిపించినందుకు ఫోటో ఫ్రేమ్ కొట్టింది, నా ఫోటో ఫ్రేమ్ నన్నే కొట్టింది వెనకాల, ఇట్లా వచ్చి పడింది. ఇప్పుడు చెప్తే పోనీ ఏదో కొంచెం కొద్దిగా తిని పక్కన పెట్టేవాడు,
అది ఇంత ఉంటుంది, ఇంత జిప్పు ఉంటుంది. అసలు మీరు ఎప్పుడైనా చేశారు? చెయ్యొద్దు, ఘోరం ఉంటది అసలు. మొత్తం కళ్ళంపడి నీళ్లు దగ్గు వచ్చినా అయిపోయినట్టే మనం, అంత టూ మచ్ ఉంటది. అంటే కింద కమెంట్లు పెడతారు కదా, అన్న మీద ఏదో చెయ్యి, చెప్పకుండా ప్రాంక్ చెయ్యి అంటే ఆ కమెంట్లకి రియాక్ట్ అయ్యి చేసింది. కాదు యూట్యూబ్ లో చేసేవి మామూలుగా కపుల్స్ వీళ్ళందరూ చేస్తుంటారు కదా, అవన్నీ ఫేకేనా, ప్లానింగ్ ఉంటాయా? అంటే ప్రాంక్ వీడియోస్ కానీ ఒక్కొక్క కపుల్ ఒక కపుల్ దొరికేస్తారు కూడా. ఒకళ్ళు ఏంటంటే జెన్యున్ గా చేస్తారు, వాస్తవం కొంతమంది జెన్యున్ గా చేస్తారు, కొంతమంది స్క్రిప్టెడ్ చేస్తారు. ఎవరికి నచ్చింది వాళ్ళు. మీదేంటి అసలు ఇంతకీ? మేము అది ఇది అట్లే ఉండదు. కొన్ని సార్లు ఏంటంటే బ్రో, నేను ఒక ప్రాంక్ వీడియో చేసా. సో దాంట్లో ఏంటంటే రాజు తెలిసిపోయింది నేను ప్రాంక్ అని, కానీ అది కంటిన్యూస్ ఒకటే ఒక ప్రాంక్ గోల్డ్ చైన్ అని లాస్ట్ లో రివీల్ చేసిండు. నాకు ఆల్రెడీ తెలిసిపోయింది తింగర్ దానా నువ్వు ఎందుకు ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అనేసి అది వీడియో ఉంటది. సో మిగతా మేము అసలు స్క్రిప్టెడ్ అస్సలు కాదు. సో అన్ని ఇక్కడ కెమెరా ముందే సెట్ చేసుకొని ఎవరైనా సపోర్ట్ తోని అట్లా చేస్తాం అన్నమాట. నా రూమ్ లో ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు, వాళ్ళు నాతోనే ఉంటూ దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆఫ్టర్ షూట్ ఎప్పుడు ఈయన ప్రాంకులు చేసేది, నేను కూడా చేస్తా అని చెప్పి అట్లా చేస్తా అన్నట్టు. నేను ఆసియా ఫస్ట్ టైం కలిసింది నిర్బంధం సినిమా, తను ఉంది సినిమాలో, నేను ఉన్నా ఆ టైంలో కలిసిన. ఆ టైంలో చాలా వేరే ఉండే, కొత్త కదా అప్పుడు, కొత్త కాదు. ఇప్పుడు టీమ్ లీడర్ జబర్దస్త్ లో చేస్తున్నట్టున్నావు, దాన్ని వినియోగించుకుంటున్నావా? మంచిగా వినియోగించుకుంటున్నావు అని అనుకుంటున్నావా? అంటే నాకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా సినీ ఇండస్ట్రీలో వచ్చిన లైట్ అని తీసుకోవాలి ఇప్పుడు వరకు కూడా. అది సినిమా అవని స్టేజ్ అవని, నాకు వచ్చిన టీమ్ లీడర్ని అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం కష్టపడాలి, మనం బాగా చేయాలి, అంతే. ప్రతిదీ వినియోగించుకుంటానే వస్తానా, ఇంకా అలాగే వినియోగించుకుంటూనే వెళ్తా. ఇంతకీ మీరు పెళ్లి చేసుకుంటారా? నా డౌట్ కూడా అదే, చేసుకుంటా. నన్ను అడితే పెళ్ళి అయితే చేసుకుంటాము, విడివిడిగానే సస్పెన్స్. నువ్వు ఇదే చెప్పాలే వేస్తాడు తమ్ముళ్ళు చాలా లేదు, ఖచ్చితంగా పెళ్లి అయితే చేసుకుంటాం. పెళ్లి చేసుకుంటారు. మీ ఇంట్లో చెప్పావా? మా ఇంట్లో బ్రో తెలుసు అంటే కదా ఆల్రెడీ. నీకెట్లా తెలుసు? కెమెరా పెట్టినట్టు అట్లే లేదు కానీ మాటలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్పొద్దు, ఎందుకనంటే ఒకవేళ మనకి ఆ ఆలోచన ఉందనుకో, ఇది పొరపాటు ఇంటి పక్క కూడా ఎవడన్నా చూపించి అలాగే చూపించాడు అనుకో, ఓహో కథ గట్టిగానే నడుస్తుందని ఉంటది. అంటే ఏమంటారు 100% జరుగుతుంది. అది పక్క. ఏం నచ్చింది ఎవరికి? ఆసియాలోనా? నన్ను అంత చిరగ్గా అడిగాడు. నువ్వు ఆసియాని ఏం నచ్చింది? అవునా, నన్ను అడిగావా? నన్నే అడిగావా? సో నాకు ఆసియాలో తింగరతనం అంటే ఇష్టం. అంటే ఎవడేం చెప్పినా నమ్మేస్తుంది, ఎవరేం చెప్పినా మోసపోతుంది. నువ్వు చెప్పింది అదే నేను చెప్పింది, నేను అందుకే చెప్పా, నేను చెప్పింది కూడా నమ్మి మోసపోయింది పిచ్చిది. లేకపోతే ఎందుకు యాక్సెప్ట్ చేసావా, లేకపోతే నువ్వే ఫస్ట్ ప్రపోజ్ చేసావా? లేదు, రాజు ఏం నచ్చిందంటే మంచోడు. ఎలాగా అంటే అప్పుడు ఆ టైంలో, ఇప్పుడు అట్లని కాదు, నేను చూసిన కదా బ్రో, నాతో పాటు వర్క్ చేసే వాళ్ళని, నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసిన. సో ఈయన నాకు ఇచ్చే ప్రియారిటీ కానీ, నేనంటే ఒక లెవెల్ ఆఫ్ ఇష్టం అన్నమాట. సో ఆ ఇష్టానికి ఎక్కువ అడిక్ట్ అయిపోయి, తర్వాత ఏంటంటే నా గురించి కేరింగ్, నన్నుగా చెప్పిండు, నువ్వు నిజంగా పిచ్చిదానివి, నువ్వు ఎవరేమో చెప్పి నమ్మేస్తావు, నువ్వు ఇట్లా జాగ్రత్తగా ఉండాలి, అది ఇది నన్ను నాకే చెప్పేటోడు. ఇంకోటి ఏంటంటే నన్ను మా ఫ్యామిలీ తర్వాత అంత కేరింగ్ గా, సో అంత నా గురించి మంచి చెడు చెప్పేది ఎవరంటే తినే. సో అందుకే మెల్లిమెల్లిగా మంచితనానికి దగ్గర క్లోజ్ అయిపోయి, తర్వాత ఆ రిలేషన్ కొంచెం ఇట్లా అయిపోయింది అనమాట. కొంచెం భయం కదా నీకు నోకరాజ్ అంటే? అది భయం అంటే ఇష్టం, ఎవరి మీద అయితే ఇష్టం ఉంటుందో వాళ్ళ మీద కొంచెం భయం ఉంటది బ్రో. నువ్వు లేనప్పుడు నేను ఇట్లా మాట్లాడుకుంటావు, అప్పుడప్పుడు నువ్వు కాల్ చేయవు కదా నాకు. అద్దంలో మాట్లాడుకుంటూ ఉంటది, మాట్లాడుకుని వీడియో నాకు పంపిస్తూ ఉంటుంది. మాట్లాడుకున్నట్టు ఉండొచ్చు కదా, నేను ఎలోన్ గా ఉన్నా, నువ్వు ఫోన్ చేయకపోతే ఏంది అన్నట్టు ఆ వీడియో నాకు పంపుతుంది. నేను అప్పుడప్పుడు అవి చూసి నేను మరీ ఎంతలా ఉన్నానా, నేను చేస్తున్నాను కదే నేను అనుకుంటా ఆ వీడియోలు చూసి. మీకు ఫస్ట్ పరిచయం పటాసేనా? పటాషోనా. నీకు ఎలా వచ్చింది అవకాశం అసలు? ఫస్ట్ ఒక్క ఛాన్స్ తో వచ్చావు కదా నువ్వు? అంటే పటాసులో ఒక్క ఛాన్సే. నేను ఫస్ట్ జీ తెలుగు కామెడీకి అడిగి అందులో చేసిండు.
అందరూ రావడానికి చాలా చూసా స్టిల్ ఇప్పటికీ చూస్తూనే ఉంటా. ఇప్పటికి ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు అంటే మనం ఏ ఫీల్డ్ లో ఉండదు చెప్పండి, మనం చూస్తున్నాం కదా. అంటే నేను కష్టపడితే తప్ప నాకు ఆ పేరు ఉండదు, కష్టపడాలి. అంటే ఇప్పుడు సపోజ్ అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు నేను డైరెక్టర్, నువ్వు నాకు కొంచెం క్లోజ్ అనుకో, ఏదో చేసి నేను లేపుతా. నా కష్టమే నా స్క్రీన్ మీద అలాగా. మధ్యలో అయిపోయావు కదా, కొంచెం గ్యాప్ వచ్చింది కదా నీకు. ఒక 2 షెడ్యూల్ ఏమో పటాస్ తర్వాత కొన్ని మంత్స్ అంతే, ఒక 2-3 మంత్స్ అంటే జనాల్లోకి అంటున్నాను, నువ్వు నీ వర్క్ ఆగలేదు కానీ జనాల్లోకి ఇబ్బంది. బేసిక్ గా పటాస్ లో మెల్లిగా పేరు వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఆగిపోయింది షో. ఆగిన తర్వాత చంటన్న అప్పుడు యాంకర్ గా చేసి నన్ను పిలిచాడు జబర్దస్త్కి. ఆ టైంలో ఒక 3-4 మంత్స్ నేను వెనకాల నుంచి చూడడం తప్ప ఏమీ లేదు. తర్వాత నాకు ఒక్క ఛాన్స్ వచ్చింది, ఇంకా అక్కడి నుంచి మొదలెట్టి ఇంక వెనక్కి తిరిగి చూడకుండా నేను 5th కంటెస్టెంట్ గా ఉండేవాడిని టీమ్ లో. అక్కడ నుంచి 4th, తర్వాత 3rd, తర్వాత 2nd, తర్వాత చంటన్న, తర్వాత నాదే లీడ్. అక్కడ నుంచి టీమ్ లీడర్ గా వచ్చి శ్రీదేవిలో మంచి మంచి పర్ఫార్మెన్స్లు నన్ను నమ్మి డైరెక్టర్లు ఇవ్వడం. ఇచ్చిన తర్వాత నేను కొంచెం కొద్ది గొప్ప నిలబెట్టడం. తర్వాత ఓకే నూకరాజ్ అనేటోడు అన్ని చేస్తాడు అనేగా కొంచెం. నువ్వు నీ షోస్ పరిస్థితి నూకరాజ్ కోసం కొన్ని షోలే ఆపేవంట? అట్లా ఏం లేదు బ్రో. ఇంకా రాజు నాకేమన్నా వస్తే దగ్గరుండి వెళ్ళు అని చెప్తాడు. నేను రాజు కోసమే ఆపలేదు. అసలు నేను ఏవో బ్రో ఎందుకు అయిపోయినా నాకే తెలియదు రీజన్. అంటే నేను ఇక నా బౌండరీ కొంచెం ఇంతే బ్రో, నేను ఇంతవరకే చేయాలి, ఇంతవరకు ఉండాలని. బట్ నా ప్రయత్నాలు అయితే నేను చేసిన, అంటే మేము కలిసి చేసేవాళ్ళం. సో అక్కడ నేను కొన్ని నా ప్రయత్నాలు చేసిన. బట్ నేను ఎందుకు ఆగిపోయాను ఏందో అది నాకు తెలియదు. బట్ ఇప్పుడు నాకు చెప్పాలని కూడా లేదంతే. బట్ రాజు వాళ్ళు అయితే అస్సలు కాదు. కామెడీ చేస్తుంటావు కదా నేనా బ్రో? ఎక్కడ ఏమో నాకేం తెలుసు ఎక్కడ చేసావు. కాదు నార్మల్ కామెడీ కదా చేసేది. ఫస్ట్ పటాస్ నుంచి అంతే. ఇప్పుడు చెప్పింది కూడా కామెడీనే. ఇప్పుడు చెప్పింది సీరియస్. నాకు చెప్పడం ఇష్టం లేదు. ఎందుకు కామెడీ సైడ్ ఎంచుకున్నా అంటే వీళ్ళ అంటే నాకు గాని తినకు గాని మన పటాస్ లో శైలజ, భావన, కొంతమంది అమ్మాయిలు కానీ వీళ్ళందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి రావాలంటే ఒక ప్లాట్ఫామ్ ఏంది అని ఇలా తిరిగి చూస్తే పటాస్ కనిపించేది. నాకు ఓన్లీ పటాస్ షో ఒకటే నచ్చింది, దానికోసమే వచ్చిన. తర్వాత నాకు మెల్లమెల్లది ఇది కాదు ఇంకా ఇంకా అనేసి అనిపించింది. దరిద్రం ఏంటంటే ఆ టైంలోనే అనుకోకుండా కొన్ని ఎదురైన పరిస్థితులు. సో వాటి వల్ల గ్యాప్ రాలేదు. నువ్వు ఇచ్చావు, నేను ఇవ్వలేదు, నాకు ఇచ్చారు కొంతమంది. పెద్ద విషయం అందుకే చెప్పట్లేదు అంతే. ఎవరి ఇష్టం వాళ్ళది బ్రో, అందుకే మనకి ఎందుకు, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి బ్రో. నీదే ఫైమా, నేను బిగ్ బాస్ లో విన్నాను తన నోట్లో నుంచి. బయట ఏంటి మీ రిలేషన్? అప్పుడు ఉండేదా మీ రిలేషన్? బేసిక్ గా మా పటాస్ గ్యాంగ్ ఒక 5 ఆసియా, ప్రవీణ్, ఇమాన్యుయల్, రిత్విక, అక్షర 7 మేము ఒకేసారి వచ్చాం. అంటే వీళ్ళు నేను వచ్చిన 3 నెలల తర్వాత వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే అందరం చాలా క్లోజ్. ఇమాన్యుయల్ గానీ, నేను గానీ, ఆసియా గానీ, మన ఫైమా గానీ, మన రిత్విక గానీ, అక్షర గానీ అందరం క్లోజ్. సో ఆ క్లోజ్నెస్ తోనే ట్రావెల్ అయ్యాం. ఇప్పుడు జనరల్ గా మనం ఒక అమ్మాయి ఒక అబ్బాయి క్లోజ్నెస్ చూసి బయట వాళ్ళు చాలా అనుకుంటారు, అది వాళ్ళ రిలేషన్ అనుకోని ఇంకోటి అనుకోని. సో రిలేషన్ అయితే కాదు, ఒక మంచి ఏమంటారు ఫ్రెండ్స్ అందరం అంతే. బిగ్ బాస్ లో కూడా చెప్పినట్టుంది నా గురించి ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి వాళ్ళ ఆ ప్రవీణ్ పటాస్ ప్రవీణ్ గురించి చెప్పింది. ఓకే, నా గురించి చెప్పలే కదా, నేను అన్ని ఎపిసోడ్ చూసానే. నాకే కనిపించింది, నాకే వినిపించింది. ఏమో ఉంటే నాకు లింక్ సెండ్ చేయండి, నేను ఒకసారి అడుగుతాను. ఏదేదో చెప్పామంట కదా. కాదు ఉన్న టాక్ అది. నేను అదే కదా బ్రో చెప్తుంది. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు సుధీర్, రష్మి అంటారు, అది నిజమో కదా మనకు తెలియదు. ఎమ్మెల్యేలు వర్ష అంటారు, మీకు తెలీదా? అంటే బయట చూసే వాళ్ళకి తెలియదు, అంటే అక్కడ ఉండే వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నాతో పాటు ఉండే వాళ్ళకి తెలుస్తుంది కానీ బయట వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం అలా. ఇప్పుడు ఆ చూసే వాళ్ళు చాలా అనుకుంటారు, అట్లన్నిటికీ మనం ఆన్సర్ చెప్తాం. నూకరాజు కోసం నేను క్వశ్చన్లు అడుగుతాను, నూకరాజు గురించి ఆన్సర్స్ నువ్వు చెప్పాలి, ఓకేనా? నూకరాజు ఫేమస్ అవ్వకపోతే లవ్ చేసేదానివా? అసలు ఇప్పటికిప్పుడు మానేసినా కూడా హ్యాపీగా ఉంటా బ్రో. ఇండస్ట్రీ మానేస్తే నాకు ఇంకా హ్యాపీ చెప్పాలంటే. ఎందుకు బ్రో ప్రెషర్స్ లేనిపోనివి ఇందులో. కొన్ని ఏంటంటే ఎంత ప్రొఫెషనల్ పరంగా చూసుకున్నా కొన్ని సార్లు ఎక్కడ పొసెసివ్ ఉంటది కదా. సో దాని వల్ల అది చేసిన ఓకే చెప్పకపోవడం వల్ల కొన్ని సార్లు చిన్న వాటికి గొడవపడడం. ఆ వాటికంటే ఎక్కువ తిని కష్టపడ్డా కూడా
బయట ప్రెషర్స్ అందరూ ఒకే లెక్క ఉంటారు కదా, చుట్టూ ఉన్న మనుషుల వల్ల కూడా అప్పుడప్పుడు ఎందుకు ఇదంతా బాధ, ఎక్కడికైనా వెళ్ళి బిజినెస్ చేసుకుందాం అనే టైప్ లో ఉంటది. ఇప్పుడు ఇందాక అడిగాను చూసా గొడవలు క్రేజ్ ను, ఇప్పుడు చెప్పు. మీ ఇద్దరి మధ్యలో గొడవలు క్రియేట్ ఏంటంటే ఇవే ఆ పొసెసివ్నెస్. నూకరాజ్ కి ఇష్టం లేని పర్సన్ ఆర్ ఎనిమీ ఎవరు? ఎవరు లేరు బ్రో, అదేం చెప్పు. నిజంగా నూకరాజ్కి ఎవరు లేరు. నూకరాజ్ అందరితో మింగిల్ అవుతాడు, అందరితో కలిసిపోయి మాట్లాడతాడు. అదే నాకు నువ్వే ఎనిమీ అన్నా. ఇది కరెక్టే, నిజమే. మరి చెప్పాలి కదా ముందే. నేనే అన్ని ఎనిమీ ఆర్ ఫ్రెండ్ ఆర్ అన్ని. నూకరాజ్ కి నీకు అయినా పెద్ద గొడవ ఏంటి? రీజన్ ఏంటి? జస్ట్ మొన్న ఉమ్ము గురించి గొడవ పెట్టుకున్నా. గొడవలన్నీ చెప్తా. అంతే, ఉమ్ము చిన్న ఉమ్ముకే పెద్ద గొడవ అయింది, మాట మాట వరకు. అంతే, అంత మించి పెద్ద గొడవ ఇంతకుముందు గొడవలు. ఒకవేళ నూకరాజు కానీ ఫేమస్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేవాడు? ఏం అవుదాం అనుకున్నాడు? ఏం చేద్దాం అనుకున్నాడు? నీకు చెప్పి షేర్ చేసుకుంటూ ఉంటాడు కదా అందుకు. ఓకే, నూకరాజు కనుక ఇండస్ట్రీకి రాకపోతే తను వాళ్ళ విజయవాడలో జెన్కో అదేంటి పవర్ ప్లాంట్ లో జాబ్ చేసేవాడు ఒకవేళ రాకపోతే. సో అక్కడే జాబ్ చేసుకుంటూ మంచిగా సెటిల్ అయ్యేవాడు. టీవీలో నిన్ను పరిచయం చేయమని కానీ, లైక్ గర్ల్ ఫ్రెండ్ గా నన్ను పరిచయం చేయని కానీ, లేకపోతే ఇంకా ఇలా మీ ఇద్దరం లవ్ రిలేషన్ అవన్నీ కానీ నువ్వు చెప్పడం వల్ల చేశాడా, లేకపోతే తన ఇష్టంతో తను చేశాడా, ఫోర్స్ చేయడం? నేను అసలు ఏం చెప్పలేదు, అది తన ఇష్టం వల్లే చేసిండు. మేము ఏదైనా ఇంకా ఏదైనా ఉంటే నేను మనసులో దాచుకుంటే చెప్తే బయటకు ఓపెన్ అవ్వను, నిజాలు అనేవి నా మనసులో ఉంటాయి. ఓకేనా బ్రో? అది మాకు మేము ఎప్పుడు కూడా చెప్పుకోవాలి చెయ్యాలనేది కాదు. ఆ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మేము జీ తెలుగులో చేసినప్పుడు వ్యాలంటైన్స్ డే ఒక ఎపిసోడ్ ఉంది, అనుకోకుండా అక్కడ ఏమొచ్చినాడు మన ఈ టీవీలో వ్యాలంటైన్స్ డే చేసినప్పుడు కానీ, అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా లోపల ఉన్నది బయటకు వచ్చేసేది అంతే. ఎమోషనల్ అవ్వద్దు, అంతేగాని ఇది పర్టికులర్ గా మనం చెప్పాలి, మనం ఇది వాళ్ళకి తెలియాలి అని ఎప్పుడు లేదు. అట్లా అయితే మేము గ్రాండ్ గా ప్లాన్ చేసుకొని గ్రాండ్ వెల్కమ్ ఇచ్చుకునేటోళ్ళం మాకు మేము. సో అట్లా ఎప్పుడు జరగలే. అన్ఎక్స్పెక్టెడ్. నేనా బ్రో? ఫస్ట్ ఎక్స్ట్రోవర్టే, బట్ ఇప్పుడు ఇంట్రోవర్ట్ అయ్యావు కదా. ఎందుకు, ఎలా, ఎందుకు అయ్యో? రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అట్లేనేం లేదు బ్రో. రీజన్స్ అంటే ఇక నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ ఉండే అప్పుడు. నా ఫ్రెండ్స్ ఉన్న సర్కిల్లో నా స్కూల్ నుంచి బీటెక్ వరకు కొంచెం జెన్యూన్ ఫ్రెండ్స్, మంచిగా ఉండేటోళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఇక ఎడ్యుకేషన్ తర్వాత ఎవరి పనులు వాళ్ళే కదా. సో నేను ఇటు ఇండస్ట్రీకి వచ్చిన, ఇక్కడ ఉన్న మనుషులను చూసిన తర్వాత సో నాకు ఎవరు లేరు, తినొక్కడితోనే మాట్లాడితే అడ్జస్ట్ చేసుకోలేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు తనతో ఉండే ఫ్రెండ్స్ జెన్యున్ గా ఉండాలి అనుకుంటుంది, వాళ్ళేమో అందరూ ఉండాలని రూల్ లేదు కదా. వాళ్ళు ఏంటంటే పైకి ఫేక్ నటిస్తూ ఉంటారు. అవి చూసి నేనేమంటానంటే వాళ్ళ బిహేవియర్ అంత అన్నప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది నువ్వు ఫ్రెండ్ గా ఓకే, వాళ్ళు ఎలా ఉండాలనేది కూడా నువ్వు చెప్పకూడదు, అది వాళ్ళ ఇష్టం. అది నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండనేది నా పాయింట్. ఇప్పుడు నూకరాజు ఏం చేస్తుంది కోపం వస్తుంది? నా దగ్గర ఏది ఉన్నా సరే, చిన్నదైనా పెద్దదైనా నాకు దాచిపెట్టవద్దు, అబద్ధాలు ఆడొద్దు, చెప్పేయాలి. అది ఏదైనా సరే అది చెప్పడు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చెప్పడు అని అంటే అవసరం లేని టాపిక్ కదా, ఎందుకు అని. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు పొద్దు నుంచి మనం షూట్కి వెళ్తాం, ఈవినింగ్ వరకు మధ్యలో చాలా మంది కలుస్తారు, చాలా మంది మాట్లాడతాము, షూట్ చేస్తాము, అటు తిరుగుతాం ఇటు తిరుగుతాం. ఈ అడవిలో ఏంటంటే నేను అవసరమా అనుకుంటా, గురువు గారు అనుకుంటా, కట్ చేసి ఇంకాస్త. రాజు వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? రాజు వల్ల నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. అందుకే అన్నాను ఫిల్టర్ లేకుండా అని చెప్పండి. ఫిల్టర్ లేకుండానే వితౌట్ ఫిల్టర్. వితౌట్ ఫిల్టర్. నీకు ఆసియా ఎప్పుడే నేను కొట్టిందా? కొట్టింది. ఇప్పుడు చెప్పు, ఎప్పుడు కొట్టినా గొడవ మొత్తం చెప్తా. ఎప్పుడు అట్లా లేదు కానీ జస్ట్ చిన్నగా ఇయ్యారు మధ్య కొట్టుకుంటాం మట్టిగా అట్లా. ఇప్పుడు ఇట్లా ఇట్లా కన్నాడు అనుకో, ఒక 2 ఎక్స్ట్రా అట్లా అలా అలా పెద్ద గొడవ అయిపోయింది. గిచ్చోదని గిచ్చిండు అనుకో, మనం ఇంకా డబ్బులు గీస్తాం అన్నమాట. లాస్ట్ వస్తే మళ్ళీ నేనే ఏడుస్తా. అది కామన్. అది మాకు ఏడుపు రాదు అబ్బాయి. ఏడ్చాడంటా? నాకు కోరిక ఏముందంటే, రాజు నా గురించి ఏదైనా ఒక చిన్న విషయానికి నా గురించి ఎప్పుడైనా ఏడవాలి, అది నేను చూడాలి. ఏడుస్తాడు కదా, అది ప్రేమతో.
నా గురించి పొసెసివ్ బాధపడిపోయి బాధపడిపోయి అది కావాలి నాకు. నన్ను వదిలేసిపో అప్పుడు నీకు హ్యాపీగా ఇది రియాలిటీ. నీకోసం బ్రో హ్యాపీ ఫీల్ అవుతావని. ఓకే, నువ్వేం చేస్తే నచ్చదు ఆశ? నేనా అదే అదే ఇంకేం లేదు. ఇంకేం రీజన్ లేదు అంటే ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేస్తా కదా, ఎందుకు దాస్తావు? నేను నాకు కావాలండి ఆయన అదేదో నేను మర్చిపోవచ్చులే తప్ప కానీ అంటే నిన్ను దాయాలని అవి ఎలాగో ఏం లేవు బ్రో. చిన్న చిన్న స్కిట్స్ అయినా కానీ ఏదైనా బయట ఏదైనా కొన్నా సరే నాకు ఎందుకు చెప్పాలి అని షేర్ చేసుకుంటా కదా. ఇంకేసి నేను బట్టలు కొన్నా సరే బట్టలు కొన్నా నేను అండర్వేర్ కొనుక్కున్నా నీకు చెప్పాలి చెప్పు కొనుక్కో బట్టలు తీసుకుంటున్నా లేకపోతే ఇది ఎక్కడిది అని అంట ఒకవేళ నాకు తెలియకపోతే. ఎవరిచ్చారు అట్లా కాదు ఇది ఎక్కడిది ఏ షాప్ లో నేను చెప్తా కదా చెప్పాలి కదా. అయ్యి అట్లా అంటే వాళ్ళ సెలక్షన్ ఉంటది కదా, ఈ బొమ్మల కలర్లు ఉంటాయి కదా, అవి సెలెక్ట్ చేసి చెప్పకుండా ఎందుకు వెళ్ళావు నాకు చెప్పకుండా. నేను ఇలాగా అందరిని కపుల్స్ అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, వీళ్ళందరం చూస్తే అబ్బా సింగిల్ గా చాలా హ్యాపీగా ఉంటారు మీరు సింగిల్ చెప్తున్నా. సింగిల్ గా ఉంటే హ్యాపీగా ఉంటది కానీ ఈ కష్టాలు నీకు ఉన్నాయి. ఆసియా నువ్వే కదా ప్రపోజ్ చేసింది? నేనే. ఎలా యాక్సెప్ట్ చేసింది? ఫస్ట్ చేయలే అసలు మాకు ఫస్ట్ ఇదంటే కోపం, నాకు చిరాకు. అవునా? చిరాకు నుంచి ప్రేమ. ఎందుకు చిరాకు? అంటే చిరాకు అంటే మరీ అంత చిరాకని కాదు కానీ తనెవరో నేనెవరు పటాసులు వచ్చినప్పుడు కట్ చేసి అనుకోకుండా మా ఇద్దరికి జోడీ చేశారు. అంటే దూరం నుండి మనం చూసినప్పుడు ఏమనుకుంటా ఎందనుకుంటా, దగ్గరకు వస్తేనే కదా వాళ్ళ వెలుగు తెలుసు. అలాగే దూరంగా ఉన్నప్పుడు అంటే తను ఏంటో నాకు తెలియదు, దగ్గరకు వచ్చినప్పుడు తను ఏంటో నాకు తెలిసిన తర్వాత ఓకే అమ్మాయి మన లైఫ్ లో ఉంటే బెటర్ కదా అని చెప్పి నేనే ఒక రోజు ప్రపోజ్ చేసినప్పుడు నో అని లేదు ఎస్ అని లేదు, ఏంటంటే ఒక మ్యూట్. తర్వాత మన ప్రయత్నం ఆగొద్దు అనేది పెద్దలు చెప్పిన మాట విని నా ప్రయత్నం నేను చేసుకుంటూనే పోయాను. యాక్సెప్ట్ చేసింది. ఇబ్బంది పెట్టిందే? వద్దని చెప్పిన బ్లాక్ లో పెట్టిన ఫస్ట్. అవన్నీ చెప్తావా? బ్లాక్ లో పెట్టావు వద్దని చెప్పారు. ఫస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు ఇష్టం నీ చూసుకో, నువ్వు అయిపోతావు కింద అంటే రాజుని వద్దంటావా అంటారు. చూసుకో మరి కొత్త కదా ఎట్లా నమ్మాలి చెప్పు బ్రో. తర్వాత ఇప్పుడు చెప్పినప్పుడు చెప్పాలంటే వద్దని ఏం చేసింది, ఫోన్ చేస్తుంటే బ్లాక్ లో పెట్టింది. బ్లాక్ లో పెట్టిన తర్వాత నేను ఫీల్ అవడం అంటే చిన్నగా ఏడ్చిండు, బాత్రూమ్ లో పోయి ఏడ్చేటోడు జరిగింది అది. ఆ తర్వాత మళ్ళీ షూట్ కి రావాలి కదా, బ్లాక్ లో అయితే పెట్టింది షూట్ కి అయితే రావాలి కదా. ఇంకా అలా షూట్ కి వచ్చినప్పుడు ఇంకా మెల్లిమెల్లిగా రాజు బర్త్డే నుంచి మెల్లిగా క్లోజ్ అయినాం అనమాట. ఇదే లాస్ట్ మీటింగ్, మనం కలిసి తిందాం, నా గురించి ఫీలింగ్స్ పెట్టుకోక అది అని చెప్పిన. ఆఖరికి వస్తే తర్వాత నాకు ఇది ఇచ్చారు. ఎవరు అడిగినా చూపిలా పోతున్నాను నేను, ఎందుకనంటే ఇలా చూపించాల్సి వస్తుంది. అది ఇబ్బంది అవుతుంది, దీనికి లూజ్ అవుతుంది, దీనికి టైట్ అవుతుంది. ఇది పెడదామంటేనేమో ఇటేమో వెండి ఉంగరం ఉంది, రెండు పక్కన పెట్టలేము. ఇంకా అందుకని ఇటే పెట్టాల్సి వచ్చింది. మీ మ్యారేజ్ డేట్ అది ఎప్పుడు ఏ ఇయర్ లో చేసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు చిన్నగా సక్సెస్ అని అంటే నేను సక్సెస్ గురించి, మనం సక్సెస్ ఎప్పుడు వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే మనం ఒకప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం, ఒకప్పుడు మనం ఏంటి ఇప్పుడు మనం ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓకే ఫ్యామిలీ సెటిల్డ్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక అమ్మాయిని చేసుకోవాలి అంటే తను సుఖంగా చూసుకోవాలి. వచ్చే పిల్లలు కానీ అంటే వేరే విధంగా కాదు, నాకు అదే వచ్చింది. సో పిల్లలు కానీ నా పిల్లలు కానీ తను కానీ హ్యాపీగా ఉండాలి అని అంటే కొంచెం మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ హైదరాబాద్ లోకి ఇల్లు కానీ అట్లా ఏదైనా తీసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనేది బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తాం మనం. అంటే మరి అంత ఎక్కువ లేదు కానీ మనం జీవించడానికి సరిపడా ఉంది. ఎంత వస్తుంది యూట్యూబ్ నుంచి మాకా? అంటే బేసిక్ గా ఏం ఫోకస్ చేయట్లేదు, ఏదో గొడవ ఏదో ఒకటి పెడుతూనే ఆసే ఛానల్లో పెడుతూ ఉంటది తనకు. ఓకే నా ఛానల్ ఏంటంటే నాకు గుర్తొచ్చినప్పుడు పెడతా అంతే. పెట్టాలి. స్టూడియోలో ప్రాంక్ పెట్టినట్టున్నాగా రమేష్ అన్న, చూస్తాను, ఫాలో అవుతాను. ఎప్పుడైనా నేను ఫ్రీ ఉన్న టైంలో ఖచ్చితంగా ఈ వీడియోలు చెయ్యొద్దని. ఓకే, ఆసియాకి ఇష్టం లేని పర్సన్స్ కానీ, ఎనిమీస్ కానీ, నచ్చని పర్సన్స్ కానీ, గొడవైన పర్సన్స్ కానీ ఎవరైనా ఉన్నారా? ఆ నవ్వుని చూస్తుంటే కనబడుతున్నారు. ఉన్నారా? ఇదద్దు.
అంటే ఇష్టం లేని పర్సన్స్ అంటే అలా ఎవరేం లేరు. పేర్లు వద్దులే, ఉన్నారా గొడవలు? ఆ పేర్లు అలా ఏం లేదు కానీ ఇప్పుడు బేసిక్ గా ఎంత గొడవ అయినా సరే ఎదుటి వ్యక్తి లైట్ బ్రో, నేను ఎవరిని ఎనిమి అని ఫీల్ ఫెయిల్ అవ్వను. జస్ట్ అంతే, ఓకే లైట్ లైట్. ఒకవేళ మార్ ముంతా చోడు చింత. నీకు ఆర్ఆర్కి స్కోప్ ఇచ్చింది అదే కదా. వెయ్యాలి ఇక్కడ. యూట్యూబ్ షోస్ కాకపోతే ఏం చేసేది? హిందీ పండిట్. ఎస్, హిందీ పండిట్. హిందీ పండిట్ రాసే ఎగ్జామ్స్ రాశాను బ్రో, కానీ చెప్తే నవ్వుతారు. బీటెక్ సప్లీలు ఉన్నాయి, అదేంటంటే ఎగ్జామ్ ఫీ కడుతున్నా అబ్సెంట్ అవుతున్నా. అది నాకు టీసీ వచ్చింది అనుకో, హిందీ పండిట్ ఆల్రెడీ జస్ట్ ఎంట్రన్స్ రాస్తే అయిపోతుంది. సో దాని తర్వాత రాసా, విద్వాన్ రాసా, విశాల సంపూర్ణ అవన్నీ రాసా, భూషత్ సంపూర్ణ అయిపోయినాయి బీటెక్. అది కూడా నేను రాసా. అప్పుడు తనకి వర్షం వల్ల వెళ్ళా ఒకసారి, తర్వాత వెళ్దాం అనుకుంటే షూట్ వల్ల వెళ్ళి, మళ్ళీ లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకుంటే అలా ఫాదర్ కి యాక్సిడెంట్ అవడం వల్ల వెళ్ళాలి. కరెక్ట్ గా అదే రోజు ఈసారి పడుతుంది. ఆశకి ఇష్టమైన ఫుడ్? ఆశకి మటన్. నీకు నచ్చదా? అంటే కానీ దానికి ఇష్టం మటన్, నేను తక్కువ తింటా. మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇంట్లో చెప్పావా? ఎలా నడుస్తుంది మీ ఫ్యామిలీ? అంటే మనం ఈ ప్రజెంట్ ఉన్న రోజుల్లో చెప్పాల్సిన అవసరం వాళ్ళకి తెలుస్తుంది ఏదో రకంగా. మరి మనం స్క్రీన్ మీద చేసి అంత స్క్రీన్ అన్నా సరే వాళ్ళకి తెలియకుండా ఉంటదా? ఎంత స్క్రీన్ అయినా సరే స్క్రీన్ మీద కూడా కొంతవరకే ఉంటది అనేది వాళ్ళకే తెలుసు. బట్ వాళ్ళు ఏంటంటే స్క్రీన్ వర్క్ అని మేము అనుకుంటున్నాము, వాళ్ళు కూడా అలాగే నటిస్తూ ఉంటారు అడగకుండా. ఆ రోజు వస్తుంది కదా, ఆ రోజు చూసుకుందాం. బట్ రెండు ఫ్యామిలీలు కూడా ఓకే చెప్తే అర్థం చేసుకునే వాళ్ళే. ఎలా నువ్వే చూసుకుంటున్నావు ఫ్యామిలీ మొత్తం? అన్నయ్య నేను. అన్నయ్య టీటీసీ చేసాడు, కంప్లీట్ అయింది. మొన్న టీచర్ రాశాడు, అంటే టీటీసీ అది టీచర్ ఎగ్జామ్ అది రాశాడు, పాస్ అయ్యాడు. ఇంకో టెస్ట్ ఉంది, అదైతే చదువుకున్నా. నువ్వు యాక్టింగ్ చేస్తా? నేను చదువుకున్నా, నేను డిప్లొమా చేసావా? మరి ఎందుకు ఇటు వచ్చావు? ఎందుకు ఇటు వచ్చాడు నచ్చలేదని. నేను డిప్లొమా చేసా, తర్వాత బీటెక్ చేద్దామంటే ఇంక ఎంత చదివినా జాబులు లేవు ఇంజనీరింగ్ అప్పుడు. ఇంక ఇట్లా కాదని చెప్పేసి నేను అందులో జాబ్ చేస్తూ ఉండేవాడిని, పవర్ ప్లాంట్ లో సూపర్వైజర్. అలాగా అనుకోకుండా ఇక్కడ అవకాశం వచ్చింది. ఇంక వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళలేం ఎవరైనా. ఇంకా ఆ తర్వాత ఇంకా ఎంతసేపు నిలదొక్కోవడానికే ప్రయత్నించాను తప్ప ఇంకా మన వల్ల కాదు ఇది దీన్ని వదిలేద్దాం అనేటట్టు ఎప్పుడు ప్రయత్నించలే. ఫైనాన్షియల్ ఇబ్బందులు పడ్డా? ఓ ఘోరంగా. స్టిల్ ఉన్నాయా? స్టిల్ లేవు. అంటే లేవంటే నాకున్న ఇబ్బందులన్నీ తీరిపోయింది, నేను హ్యాపీగా వాడుతున్నాను. ఈఎంఐ బ్రో అది నేను అక్కడ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మేము వారానికి ఒకసారి తెచ్చుకునే వాళ్ళం చికెన్, అది కూడా ఒక 50 రూపాయలు. అది తెచ్చుకుని ఫ్యామిలీ అందరం కూర్చుని తల తినే స్థాయి నుంచి, ఆ కష్టం నుంచి, కష్టాన్నే నమ్ముకున్నాం నేను కానీ మా అన్నయ్య కానీ మా ఫ్యామిలీ ఎవరైనా. అంటే అందరూ కష్టాన్ని నమ్ముకుంటారు, బట్ మేము ఏ రోజు కూడా అరే మా నాన్న మాకు ఈ సంపాదన లేదు, మా ఫ్యామిలీ తరపు నుంచి మాకు ఈ ఆస్తి లేదు, మా నమ్ముతారు. 1 సెంటు స్థలం కూడా లేదు మాకు. ఇప్పుడు 3 సెంట్లు 4 సెంట్లు అలా ఏం లేదు కానీ విజయవాడలో ఇల్లు కట్టుకుని 1వ ఫ్లోర్ కారు కూడా తీసుకుని, అంటే నేను కష్టాన్ని నమ్ముతా ఎక్కువగా. ఇప్పుడు అంటే ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చామంటే చాలు. అంటే మరి అంటే బద్ధకం చేయాలని కాదు, కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చాలి. మరి అంటే కోట్లు రావాలా, ఇంట్లో పడాలి, అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్. మనం కోట్లు చూడాలంటే అయిపోయినట్టు, మన వల్ల కాదు. ఒక్కసారి కోటి చూడాలంటే మన వల్ల కాదు. అది ఇప్పుడు మనం చేస్తున్న చిన్న చిన్న వర్క్స్కి. అసలు మీ ఫ్యామిలీ గురించి ఏంటి? బాధపడ్డారా స్క్రీన్ ఆపేసిన తర్వాత? కానీ వాళ్ళకు నేను ఇందులో చేయాలని ఏం లేదు, కానీ నువ్వు బాధపడుతూ కష్టపడుతూ అట్లా చేయకుండాకు వచ్చేసి నీకు ఎప్పుడో చెప్పినాం కదా జాబ్ చేసుకో అని చెప్పేసి. కానీ నేను లేదమ్మా నేను ట్రై చేస్తా, ఇంకా నేను చేస్తా అని చెప్పేసి నేను తర్వాత జాబ్ చేస్తా, మ్యారేజ్కి ముందు చేస్తా అని చెప్పిండే. సో ఇప్పుడైతే ఇందులోనే ఉంటా. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి ఎట్లా కష్టపడ్డారో స్టిల్ ఇప్పుడు కూడా అట్నే కష్టపడుతున్నారు, పొలం పనులకు వెళ్తూ. వాళ్ళ నేను సో వాళ్ళని అంటే ఎప్పుడు వాళ్ళు ఇంకా స్టిల్ కష్టపడతారు కదా, సో వాళ్ళని నేను మంచిగా కూర్చోబెట్టుకొని చూసుకోవాలి, చిన్నగా ఏదైనా బిజినెస్ లాంటి ఏదైనా పెట్టించి, అది నా డ్రీమ్. ఓకే, సో అదొక్కటి. అంటే ఇల్లు అయితే స్టార్ట్ చేసిన బ్రో, స్లాబ్ అయిపోయింది, ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది.
సో అది అయిన తర్వాత మరి అదే మెల్లిగా సక్సెస్ కదా అదే ఏడవకు. సక్సెస్. కానీ వాళ్ళు ఇంకా ఎండలో వెళ్ళి నీకో కష్టపడుతూ విషయం సో చెప్తా కదా. అది కొంచెం బాధ అనిపిస్తుంది అంతే. నన్ను క్వశ్చన్ అడగద్దు ఎప్పుడైనా ఫ్యామిలీ గురించి అది ఇది అని. సో తెలియకుండా ఎమోషనల్ ఏంటంటే అవుతా. ఒక ఆడపిల్ల అబ్బాయి, సో ఇది పెద్ద ఇంటికి పెద్ద, సో ఏంటంటే అన్ని తనే చూసుకుంటది. ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ అయినా సరే పొలంలోకి వెళ్ళి పని చేస్తున్నాం అంటే తప్పు కాదు, బట్ మనం కడుపున పుట్టిన మనం ఇక్కడ ఉన్న ఈ స్థాయిలో ఉన్నప్పుడు అరే వాళ్ళు పని చేయకుండా ఉంటే బాగుంటే మనం చూసుకుంటే మన బాగుండు. ఫీలింగ్. అవును. సో పేరెంట్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. ఎప్పుడు అంటూ ఉంటది వాళ్ళు కూర్చోబెట్టి చూసుకోవాలి, కూర్చోబెట్టి చూడాలని. నేను ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఈ రోజు వాళ్ళ ఊర్లో చెప్పుకోదగ్గ ఇల్లు కట్టిస్తుంది. బా, 5 సెంట్లు బెస్ట్. ఇల్లు చాలా కట్టిస్తుంది. మీరంతా మా ఇల్లు కూడా చిన్నదే, మా మీద డబుల్ 5 సెంట్లో ఇల్లు కట్టిస్తుంది, 3 గదులు. ఇక అంత పెద్ద ఇల్లు కట్టిస్తూ కూడా డబ్బులు ఇంకా అంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఆసియా చాలా కష్టపడ్డు, అవును. చాలా. అంటే తన నీ గురించి సినిమా ఇండస్ట్రీ లేదు రెండో అనుకోపోరు నువ్వు అన్నట్టు. అంటే ఎంత కష్టపడుతుంది అంటే తను రూపాయి కష్టపడి సంపాదించాలంటే ఎలా అయినా సంపాదించచ్చు బ్రో. మగవాళ్ళు మనం సంపాదించలేం, కానీ ఒక ఆడ తెలుసుకుని సంపాదించాలంటే ఇలా సంపాదించచ్చు. మనం చాలా చూస్తున్నాం. అప్పుడు వరకునేమో రోడ్డు మీద 5 రూపాయలకి 6 రూపాయలకి అన్నం తింటూ కట్ చేస్తే పెద్ద పెద్ద కార్లు 20 లక్షలు 30 లక్షలు విత్ ఇన్ 2 months లోనే ఇల్లులు. అవన్నీ ఎలా వస్తున్నాయి మనకు తెలియదా? అంటే నేను అంటే ఎవరిష్టం వాళ్ళది. నేను ఏమంటానంటే సంపాదించడం అంటే ఎలా అయినా సంపాదించచ్చు, కానీ తను ఉన్న దాంట్లోనే యూట్యూబ్ లేకపోతే సాంగ్స్ చేస్తూ ఆ రూపాయి పోగేసి, నేను చాలాసార్లు అన్నా ఒకవేళ హౌస్కి లేకపోతే నేను ఏదన్నా హెల్ప్ చేస్తానంటే నాకు వద్దు, నా కష్టమే మా ఇల్లు, నేను కష్టంతోనే కడతా. ఒకవేళ లేవనుకో ఉన్న దాంట్లో కడతా అని చాలా కష్టపడింది. నాకు అక్కడ ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ సూపర్. ఓకే, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఆడియన్స్కి? ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే మీ సాంగ్ చూడండి చెప్పండి. అలా ఏం లేదు, అంటే మేము ఇంకా అన్నిటికంటే ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తాం. ఎందుకనంటే నేను ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి. నేను లోగా ఉన్నప్పుడు నాకు ఒక సపోర్ట్ గా, నాకు నిజంగా ఒక స్ట్రెంగ్త్ గా నిలబడ్డారు ఆడియన్స్. నన్నుగా ఒక ప్లాట్ఫామ్, నా యూట్యూబ్ ఛానల్ అనేది, అది నిజంగా చెప్తున్నా ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నా అంటే కారణం నాకు యూట్యూబ్. అంటే రెవెన్యూ పరం కాదు, ఒక సపోర్ట్ లెక్క. నాకు మేమున్నాం, నీకు ఒక నన్ను ఓన్ గా చేసుకున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా మా ఇద్దరిని అయితే ఇంకా వాళ్ళు ఇంకా అభిమానం వేరే లెవెల్ ఉంటది. ఇద్దరిని వాళ్ళు ఓన్ చేసుకొని మేము ఎప్పుడైనా అంటే పోస్టులు చూస్తారు కదా, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకు రీల్స్ పెట్టట్లేదు అని చెప్పి, మీకేమైనా గొడవ అయిందా, మీరు విడిపోవద్దు, మీరు కలవాలి అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ కోరుకుంటారు. మేబీ ఆ బ్లెస్సింగ్స్ అనేటివి మాకు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. వాటి వల్ల కూడా మేము ఇంకా స్ట్రాంగ్ ఉన్నామని నేను అనుకుంటాను. నిజంగా బ్రో, అదొకటి. ఎప్పుడన్నా హ్యాపీగా ఫీల్ అవుతాము అంటే ఒకటి మా యూట్యూబ్ ఛానల్స్ ఆడియన్స్ వాళ్ళ వల్ల చాలా. అంటే నాకంటే ఆసియా కింద వాళ్ళు పెడతారు చూసావా, ఆసియా అక్క ఈ రోజుల్లో నీ డ్రెస్సింగ్ స్టైల్ గానీ నువ్వు నువ్వే మార్చావు అంట అంత బ్రో. అదైతే వాస్తవంగా ఒకటి చెప్పను, జీన్స్ కూడా నేను చెప్తాను, ఒప్పుకుంటా. ఎందుకనంటే ప్రతి ఒక్క అబ్బాయికి కూడా సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు, కానీ అక్కడిక్కడికి వచ్చి ఫ్రీడమ్ అమ్మాయి బొచ్చు బొసాను అని ప్రతి ఒక్క అబ్బాయికి కూడా మనసులో ఉండేది ఏంటో తెలుసా, నాకు వచ్చే పిల్లం పద్ధతిగా ఉండాలి, మా అమ్మ నాన్నకి మా ఫ్యామిలీకి ఒక మాట రావద్దు, రేపు అనేవాడు ఎదుటోడు చూసి అరే పలానా వాడి పిల్లం ఇది కాదు కదరా అనే మాట రావద్దు అని ప్రతి ఒక్క అబ్బాయికి ఉంటుంది. అవి చంపేసుకుని ఇది చెప్తే అది ఇటు పోతుందా, ఎవరితో తిరుగుతుందా, ఇటు వెళ్తుందా అటు వెళ్తుందా అని చాలా దాచేసుకుని నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే, నువ్వు ఫ్రీడంగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ఇలా ఉంటే నాకు ఈ సొల్లు ముచ్చట్లు ఇవన్నీ నేను చెప్తున్నాను కదా ఓపెన్ గా. ఈ యూట్యూబ్ లో కింద నాకు నెగిటివ్ కామెంట్లు పెట్టినా నేను పట్టించుకునే ఈ విషయంలో ఎప్పుడైనా సరే. బ్రో ఆడవాళ్ళకి ఫ్రీడమ్ కొంతవరకు ఇవ్వాలి మనం. ఇప్పుడు నాకు ఒక పాయింట్ నచ్చదు అమ్మాయిల్లో ఏంటంటే, చాలా పెద్దోళ్ళు అమ్మాయిలు ఎందుకు రిస్ట్రిక్షన్ చేస్తారు, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎస్ 100% కరెక్ట్, నీ ఫ్రీడమ్ నీకు ఇవ్వాలి. ఎప్పుడు వరకు నువ్వు కరెక్ట్ గా ఉన్నంత వరకు, ఓకేనా. వన్స్ నీకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నువ్వు బయట ఆపని పనులు చేసుకుంటూ వస్తే అబ్బాయి పిచ్చోడా కాదు కదా. సో ప్రజెంట్ ఉన్న సమాజంలో నేనేందేనంటే, నువ్వు జీన్స్ వేసుకుని తిరిగినా సరే, జీన్స్ వేసుకున్న వాళ్ళందరూ చెడని నేను అనట్లా, బట్ చూసే మగాళ్ళు ఎలా ఉంటారంటే మగాళ్ళకే తెలుస్తుంది, మనకి బేసిక్గా మనం తెలియదు. నేను ఎక్కడ దాకా ఎందుకు అనుకోమో చెప్పు. నేను ఏమంటానంటే ఒకటే చెప్తా, అమ్మా నువ్వు వేసుకోవడం నాకు ఇబ్బంది ఏమి లేదు, నువ్వు జీన్స్ కదా నీ ఇష్టమైనవి అన్నీ వేసుకో, నా ముందు వేసుకో,
మన ఫ్యామిలీ ముందు తీసుకో, ఎందుకంటే అర్థం చేసుకుంటారు. Hmm. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారో, మన ఫ్యామిలీ ఫంక్షన్లు ఏమున్నాయో Hmm. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకొకటి నువ్వు బయట వేసుకుంటే అరే ఫలానా వాడు చూసేదాన్ని ఇంత ఉంటుందమ్మా, అది ఓకే నా వరకు ఓకే అయినా సరే నీకు నెగిటివ్ అనిపిస్తుందేమో అని ఒకే ఒక మాట చెప్పా, రిస్ట్రిక్షన్ పెట్టలా. ఇలా ఉంటదమ్మా, ఇది పరిస్థితి. ఒక అబ్బాయిగా అమ్మాయిని చూసే విధానం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు జీన్స్ వేసినా, టీ షర్ట్ వేసినా, ఇంకోటి వేసినా, స్కర్ట్ వేసినా, మిడ్ వేసినా, చెడ్డీ వేసినా, అబ్బాయిని కూడా ఎక్కడ చూస్తాడో అక్కడే చూస్తాడు. సేమ్ మా అమ్మ కూడా ఇట్లానే సో చెప్పారు. నీకు ఓకే అనుకుంటే నేను చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టలా, నీకు నచ్చితే వేసుకో, లేదంటే ఇంక నీ ఇష్టం అన్న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టిల్ అసలు తను ఎంత మారిందంటే కింద చాలా మంది ఒకరైతే ఒకరు కాదు, మోస్ట్ వచ్చే టాప్ కామెంట్లన్నీ అయ్యే ఉంటాయి. తెలుగు ఉంటే ఆడపిల్లలా ఉంటావు, నీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నువ్వు కానీ, నువ్వు నిజంగా రాజు, నీకు అదృష్టం, ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఇందా చెప్పింది కదా ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్ అని, ఆ స్టార్టింగ్ లో ఒక వీడియో 2 వీడియోలు పోలేదు. పోలేనప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయింది. టెన్షన్ పడకు, నువ్వు అనే అమ్మాయి జెన్యూన్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. అది నేనున్నా నేను లేకపోయినా, నేను ఉంటేనే నేను చూస్తారనేది లేదు, నేను లేకపోయినా నిన్ను చూస్తారు ఎప్పుడు నువ్వు అనేది జెన్యూన్ గా ఉన్నప్పుడు. ఆ తర్వాత నేను లేని వీడియోలు కూడా మిలియన్ వ్యూస్ వచ్చినాయి. మా ఇంటికి వచ్చినప్పుడు ఒకటి అత్తారింటికి వెళ్తున్న సంథింగ్ అన్నప్పుడు దాన్ని మనం 1 డేలో 2 మిలియన్ ఎంత పోయింది, అది 5 మిలియన్ 2 మిలియన్ పోయింది. అప్పుడు మేడం ఇలా వెలిగింది. ఎక్కువ వచ్చాయని కాదు, అంటే ఉన్నారు నన్ను సపోర్ట్ చేసి. ఇప్పటికీ స్టిల్ అంటే ఒక 3 years 4 years అప్పుడప్పుడు మన ఈవెంట్లకు కానీ, మెయిన్ ప్రోగ్రామ్స్ కానీ, వ్యాలంటైన్స్ డే ఎపిసోడ్స్ కానీ నాతో అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు స్టేజ్ మీద. రెగ్యులర్ గా చేసే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోరు ఆడియన్స్, దీన్ని గుర్తుపెట్టుకుంటారు. ఆ సీన్ అంటే నువ్వు యూట్యూబ్ లో స్థానం క్రియేట్ చేస్తా, అదొక హ్యాపీనెస్ మాకు. సో ఫైనల్ గా ఏం చెప్తావు అంటే, ఎవరైనా కష్టపడతారు, అందరూ కష్టపడే వాళ్ళే. సో కాబట్టి కష్టపడే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ ఆశలు అంటూ అంటే ఎవరిష్టం వాళ్ళు బ్రో. నేనేమంటానంటే అందరు అబ్బాయిలకి ఉంటది, ఉండాలి కదా. సో అందరు అబ్బాయిలకి ఉంటది, బట్ నేను అదృష్టవంతుడి అంతే. ఆ విషయంలో నేను అదృష్టవంతుడి, చాలా అంటే చాలా అదృష్టవంతుడిని. తను దేవుడికి మొక్కుంటుందో లేదో తెలియదు కానీ వచ్చే జన్మంటూ రాజు కావాలి, నేనైతే మొక్కుకుంటాను, ఖచ్చితంగా మొక్కుకుంటాను. ఎవరో ఈ రోజుల్లో నా మాట ఇది, ఒకసారి నా ఫేస్ కట్టు చూడు, నా పర్సన్ నేను జెన్యూన్గా ఉంటాయి. ఏదైనా నా అందం నాకు తెలుసు, నేను ఏంటో నాకు తెలుసు, నా బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు. నేను పటాసులో ఉన్నప్పటి నుంచి నన్ను ఇష్టపడింది. నేను ఎలా ఉంటాను నాకు తెలియదు, నా పటాసు వీడియోలు చూస్తే ఈడేనా అన్నట్టు ఉంటా. నేనేంటో నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసుండి, నా క్యారెక్టర్ ఏంటో తెలుసుండి, నేను ఎలా బిహేవ్ చేస్తానో తెలుసుండి, ఇన్ని అడ్డుగోళ్ళు ఉండి ఇంకా నువ్వు ఉన్నావు అని అంటే ఇంతకు మించి ఇంక అమ్మాయి ఎవరు ఉంటారు ఈ రోజుల్లో. నేను ఆ విషయంలో చాలా అదృష్టవంతుని. ఇన్కేస్ ఆసియా ఒకవేళ నా లైఫ్ లో మిస్ అవుతే నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. దీన్ని ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేను అసలు, ఎవరైనా కానీ. అస్సలు ఒక్క మాట అస్సలు ఒక్క మాట కూడా అనొద్దు, నేనే అనాలంటే. ఎవరు కూడా దాని గురించి అంటే నేను అసలు తట్టుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి సక్సెస్ చూడాలని మీ ఇద్దరిని, మంచి ఇంకా పై ఎత్తుకు వెళ్ళాలని, సినిమా అవకాశాలు రావాలని, సినిమాలకు బాగా ట్రై చేస్తాను. ఎవరో ఒకరికి రావాలని, ఒక మంచి సక్సెస్ అవ్వాలని. ఓకేనా? మీ ఫ్యామిలీ నువ్వు అనుకున్నట్టు మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, చూడండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.